చాలా రోజులైంది నేను ఏడ్చి. నా కంట్లో నీళ్ళు కూడా అంత తేలిగ్గా రావు. ఎమోషన్స్ పోయినాయేమో అనుకున్నా ఒక టైంలో. ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు, మీకు అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు మీకు దేవుడి మీద కోపం రాకుండా మీరు ఇంకా ఎందుకు అందరికి మంచి చేయాలనుకున్నారని. నాకు అప్పుడు ఒక మాట చెప్పాలనిపించింది. దేవుడి మీద కోపం కాదు, కానీ మా అమ్మ మీద కోపం ఎక్కువైపోయింది. ఎందుకంటే ఆవిడ కరెక్ట్గా హ్యాబిట్స్ అనేది బాగుంటే, హెల్త్ బాగుంటే నాకు ఈ సిచ్యువేషన్ ఈరోజు వచ్చిండేది కాదు కదా అని ఒకటి చెప్పగలను. ఏ ఆడపిల్లకి నాలాగైతే వచ్చిండకూడదు. నేను వీడియోలో ఫాలోవర్స్ గురించి ఏం చెప్పలేదు ఆ ఇంటర్వ్యూస్లో. నాకు స్టార్టింగ్లో నెగిటివ్ ఫాలోవర్స్ అంటే నెగిటివ్ వీడియోస్ పడేవి, కింద కమెంట్స్ అన్ని నెగిటివ్ వచ్చేది. కొంతమంది నా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు, నెగిటివ్కి ఈజీ రీచ్ ఉంటుంది, ఉంచవచ్చు కదా. అంటే నా చుట్టుపక్కల మనుషులే కాదు, నా ఫాలోవర్స్ కూడా మంచి వాళ్ళు ఉండాలి, నాకు నెగిటివ్ మైండ్ సెట్ వద్దని చెప్పి డిలీట్ చేసిన. ఈవెన్ ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్లో కూడా మా అమ్మ లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకొని బాగు చేయడం స్టార్ట్ చేసిన. ఒక టైంలో వైరాగ్యం వచ్చేసింది. నా గురువు ఎవరు అని వెతకడం స్టార్ట్ చేశాను. అప్పుడు అన్నారు, అమ్మవారే నీ గురువు, ఆవిడ నీకు వస్తుంది ఆలోచన, నీకు ఏ ఆలోచన వస్తే అదే చేసుకుంటూ వెళ్ళని. నేను వీటి కోసం ఏం చేయలేదండి. నాకు సన్యాసంలో ఉండేదానికంటే కూడా ఈ శరీరం, ఈ జన్మ ఎందుకు వేస్ట్ చేసుకునేదని ఎవరికి చెప్పకుండా నా పనులు నేను చేసుకుంటూ వెళ్ళా. ఏమొస్తుంది అనే వాళ్ళందరూ, ఇది మీకు చెప్తే అర్థం కాదనేదాన్ని. కానీ ఆ వీడియోస్ రిలీజ్ అయ్యాక హైదరాబాద్కి కూడా పోతే చుట్టుపక్కల ఏదో అమ్మగారింటికి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. అలాగా అంత ప్రేమగా మాట్లాడుతుంటే వీడియో రిలీజ్ అయినాక కూడా ఇంతమంది ప్రేమ ఎప్పుడు జరిగిపోయింది, ఏం జరిగిపోయింది నాకు కూడా తెలియలేదు. నేను ఇప్పుడు ఆన్సర్ ఇస్తాను. ఏమొచ్చింది నీకు ఇవన్నీ చేయడం వల్ల అంటే, ఇంతమంది ప్రేమ మేబీ ఎన్ని జన్మలెత్తినా కూడా దొరకదేమో. థ్యాంక్ యూ సో మచ్.